వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 65,000తో మెగా డిఎస్సి ప్రకటించడం జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేయడం జరిగిందని ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ పర్యటనకు విచ్చేసిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీగా ఉన్న 2,45,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పి రాజారావు, రామలింగం, జాలారావు, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా ఉద్యోగులు మాకు ఈ పీఆర్సీ వద్దు అని వాళ్ళు ఒక పక్క గొడవ చేస్తుంటే ఇచ్చేదేనని చెప్పేసి దాదాపుగా 1,500 నుండి 6,000 రూపాయల వరకు జీతాలు తగ్గించి అందరికీ పీఆర్సీ వేసిన ఘనత ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి విడుదల చేశారా? ఇది మోసం కాదా? అదేవిధంగా 2,45,000 అప్పటి వరకు ఉన్న ఖాళీలు భర్తీ చేశారా? చేయలేదు. ఇది మోసం కాదా? మరి నేను మాట తిప్పను మడం తిప్పను అన్నావు. నిరుద్యోగులారా ఆలోచించండి. జగన్మోహన్ గారికి ఎందుకు వేయాలి ఓట్లు? పర్మనెంట్ టెంపరీ ఎంప్లాయీస్ అయితేనేమి, అవుట్సోర్సింగ్ అయితేనేమి, అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్ అయితేనేమి, ఉద్యోగులారా ఒకసారి ఆలోచించండి. ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి? అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి 6,54,000 కుటుంబాలు ఒక్కసారి మీరు ఆలోచించండి. దాదాపుగా 50 లక్షల నుంచి 60 లక్షల ఓట్లు మీ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి. సో అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది మొత్తానికి నేను చెప్తున్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మళ్ళీ కనుక మీరు జగన్మోహన్ రెడ్డి కనుక ఓటు కనుక వేస్తే ఈసారి అంగన్వాడీలకు ఉద్యోగాలు ఉండవు. మీరు కేవలం కూలి వాళ్ళగానే మిగిలిపోతారు. అదే నిరుద్యోగులారు ఒకసారి ఆలోచించండి. ఇక మీకు ఉద్యోగాలు రావు. మీరు కూలి చేసుకుంటూ బతకాల్సిందే, లేదంటే వైసీపీ జెండాలు మోసుకుంటూ బతకాల్సిందే. మీరు ఎంటెక్ చదివినా, బీటెక్ చదివినా, బీఈడీ చేసినా కేవలం వాళ్ళ జెండాలు మోయడానికి మాత్రమే పనికి వస్తారు. జెండాలు మోస్తారా? ఉద్యోగాలు కావాలా? అందుకే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు దీన్ని కాపాడుకోవడం కోసం సెక్యులర్ భావాలున్న పార్టీలన్నీ కలిపి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించండి. ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని ఉన్న పలంగా దించేయకపోతే దాదాపుగా ఇప్పటికే 10 లక్షల అప్పుల్లో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూడుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ఇక వచ్చేది అప్పుల ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోతుంది.